అందరికీ స్వాగతం. ఈరోజు మనం బైబిల్లోని ఒక చిన్న బహుశా 2-3 వాక్యాల్లో ముగిసిపోయే సంఘటన గురించి కొంచెం లోతుగా మాట్లాడుకోబోతున్నాం. అవును. అదే పవిత్ర కుటుంబం ఈజిప్టుకు వెళ్లిన ప్రయాణం. మన దగ్గరున్న ఆధారం కూడా మత్తయి సువార్తలోని చాలా చిన్న భాగం. చాలా చిన్న భాగమే. కాని దాని ప్రభావం, దాని వెనుకున్న అర్థం మాత్రం చాలా పెద్దది. చాలామంది దీన్ని ఒక ప్రమాదం నుండి తప్పించుకునే పరుగుగా చూస్తారు. అవును. కాని మనం కాస్త లోతుగా పరిశీలిస్తే ఇది అంతకంటే చాలా ఎక్కువ అని అర్థమవుతుంది. సరిగ్గా అదే నా ప్రశ్న. ఒక రాజు నుండి ప్రాణభయంతో ఒక కుటుంబం వేరే దేశానికి వెళ్ళిపోవడం, ఇది పైకి చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తోంది కదా. అవును, చాలా స్పష్టంగా. కాని ఈ ప్రయాణం కేవలం భయంతో చేసిందా, లేక ఒక నిర్దిష్టమైన ఉద్దేశంతో, ఒక దైవిక ప్రణాళికతో జరిగిందా? ఈ తేడాను మనం ఈరోజు విశ్లేషిద్దాం. తప్పకుండా. అసలు కథ ఒక కల నుండి మొదలవుతోంది కదా. అవును. ఈ మొత్తం సంఘటనకు మూలం యోసేపుకు వచ్చిన ఒక కల. అప్పటికే జ్ఞానులు ఆ శిశువును చూసి కానుకలు సమర్పించి వెళ్ళిపోయారు. అంత ప్రశాంతంగా ఉందని అనుకుంటున్న సమయంలో యోసేపుకు కలలో ప్రభువు దూత కనిపించింది. ఆ కలలో వచ్చిన సందేశం కూడా చాలా సూటిగా, స్పష్టంగా ఉంది. అవును. లేచి శిశువును తల్లిని వెంటబెట్టుకుని ఈజిప్టుకు ప్రయాణమై వెళ్ళు. నేను నీతో చెప్పేవరకు అక్కడే ఉండు. హేరోదు ఆ శిశువును చంపడానికి వెతకబోతున్నాడు. ఇందులో ఎక్కడా అస్పష్టత లేదు. లేదు. ప్రమాదమే స్థాయిలో ఉందంటే ఆ దేశాన్ని పాలిస్తున్న రాజే స్వయంగా ఒక పసిబిడ్డను చంపాడని చూస్తున్నాడు. ఇక్కడ మనం ఆ కాలపు సంస్కృతిని కూడా గుర్తుంచుకోవాలి. సరే. అప్పట్లో కలలను కేవలం మనసులో పుట్టే ఆలోచనలుగా కొట్టిపారేసేవారు కాదు. ముఖ్యంగా ఇలాంటి కలలను దేవుడి నుండి వచ్చే ప్రత్యక్ష సందేశాలుగా, హెచ్చరికలుగా భావించేవారు. అంటే ఇది ఒక సాధారణ కల కాదు. ఇది కేవలం ఒక పీడకల కాదు, ఒక నిర్దిష్టమైన ఆదేశం. ఆ ఆదేశంలో ఎంత స్పష్టత ఉందో చూడండి. ఏమి చెయ్యాలి? శిశువును, తల్లిని తీసుకుని వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఈజిప్తుకు. ఎంతకాలముండాలి? దేవుడు మళ్లీ చెప్పేవరకు. ఈ స్పష్టతే ఇది కేవలం భయంతో కూడిన పరుగు కాదని చెప్పడానికి మొదటి సూచన అన్నమాట. ఒక్కసారి ఊహించుకోండి, అర్ధరాత్రిగా గాఢ నిద్రలో ఉండగా అలాంటి కల వస్తే ఆ భయం, ఆ ఆందోళన ఎలా ఉంటుందో. నిజమే. యోసేపు స్పందన చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. మన ఆధారం ఏం చెప్తోందంటే అతడు లేచి ఆ రాత్రి సమయంలోనే శిశువును, తల్లిని తీసుకుని ఈజిప్టుకు బయలుదేరాడు. అది యోసేపు పాత్రలోని గొప్పదనం. అక్కడ ఆలోచించడానికి, అనుమానించడానికి, ఇది నిజమేనా కాదా అని మళ్లీ దేవుణ్ణి అడగడానికి సమయం తీసుకోలేదు. ఏమాత్రం లేదు. రాత్రి సమయంలోనే అనే మాట చాలా ముఖ్యం. అంటే తెల్లవారే వరకు కూడా ఆగలేదు. ఆ రాత్రికి రాత్రే ఉన్న పళ్లంగా ప్రయాణం మొదలుపెట్టారు. ఇది ఆ ప్రమాదం ఎంత దగ్గరగా ఉందో, పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చూపిస్తోంది. బహుశా పగలు ప్రయాణిస్తే హేరోదు సైనికుల కంటపడతామనే భయం కూడా ఉండుండవచ్చు కదా. ఖచ్చితంగా ఉండుంటుంది. ఈ ఒక్క వాక్యం యోసేపు వ్యక్తిత్వం గురించి ఎంత చెప్తోందో, అతను దేవుని మీద ఎంత నమ్మకం ఉంచావో, తన కుటుంబాన్ని కాపాడుకోవాలనే బాధ్యతను ఎంత బలంగా ఫీలయ్యాడో తెలుస్తోంది. అవును. అతన తక్షణ స్పందనే ఆ శిశువు ప్రాణాలను కాపాడింది. ఖచ్చితంగా. అతను కేవలం ఆ కుటుంబాన్ని పోషించేవాడే కాదు, అత్యంత క్లిష్టమైన సమయంలో వారిని రక్షించి నడిపించిన నాయకుడు. అతని విశ్వాసం, అతని విధేయత అసాధారణమైనవి. సరే, వాళ్లు ప్రయాణం మొదలుపెట్టారు. కాని ఆ ప్రయాణం గురించి కొంచెం మాట్లాడుకుందాం. బెత్లెహేము నుండి ఈజిప్టుకు వెళ్లడమంటే ఆ రోజుల్లో మాట్లా? అస్సలు కాదు. అది ఇప్పట్ల విమాన ప్రయాణం కాదు కదా. అస్సలు కాదు. అదొక చాలా కఠినమైన, ప్రమాదకరమైన ప్రయాణం. దూరాన్ని బట్టి చూస్తే అది సుమారు 150 నుండి 200 మైళ్ల దూరం ఉండవచ్చు. అబ్బా! కాని అది ఎడారి మార్గం. నడుస్తూ లేదా గాడిద మీద ప్రయాణించాలి. అంటే కనీసం వారం నుండి 10 రోజులు పట్టే ప్రయాణం. పగలు ఎండ, రాత్రి చలి, దారిలో దొంగల భయం, క్రూర మృగాల భయం. తాగడానికి నీళ్లు, తినడానికి తిండి దొరుకుతాయో లేదో తెలియదు. గూగుల్ మ్యాప్స్ లేవు, సరైన రోడ్లు లేవు. ఏమీ లేవు. ఒక పసిబిడ్డతో, ఒక యువతితో. యోసేపు ఎంత ధైర్యంగా ఆ ప్రయాణాన్ని మొదలుపెట్టాడో మనం ఊహించుకోవచ్చు. అంటే దైవిక సందేశం వచ్చింది సరే, కాని దాన్ని ఆచరణలో పెట్టడానికి వాళ్ళు శారీరకంగా, మానసికంగా ఎంతో కష్టపడ్డారన్నమాట. చాలా కష్టపడ్డారు. ఇప్పుడు మనం వాళ్ళు ఎవరి నుండి తప్పించుకుంటున్నారో చూద్దాం. రాజు హేరోదు. అసలు ఒక రాజుకి ఒక పసిబిడ్డ వల్ల అంత భయమెందుకు? ఎందుకంత క్రూరంగా ప్రవర్తించాడు? ఇది అర్థం చేసుకోవాలంటే మనం హేరోదు చరిత్రను కొంచెం తెలుసుకోవాలి. అతన్ని హేరోదు ద గ్రేట్ అని పిలుస్తారు.
అతను గొప్ప కట్టడాలు కట్టించాడు, రాజ్యాన్ని బలంగా ఉంచాడు. ఓకే. కాని అదే సమయంలో అతను అత్యంత క్రూరమైన అనుమానపు పిచ్చి ఉన్నవాడు. తన సింహాసనానికి ఎక్కడ ఎసరు వస్తుందోనని నిరంతరం భయపడేవాడు. మ్మ్. 3 కొడుకులను కూడా చంపించాడు. అబ్బో, సొంత కొడుకులనే చంపించాడా? అవును. అయితే ఇక బయటివారి గురించి చెప్పేదేముంది? జ్ఞానులు వచ్చి యూదుల రాజు పుట్టాడని చెప్పగానే అతనిలో ఆ అనుమానపు పిచ్చి తలకెక్కిందనమాట. సరిగ్గా అదే జరిగింది. నాకు పోటీగా ఇంకో రాజు పుట్టాడా అనే ఆలోచనే అతను నిద్రపోడివ్వలేదు. అందుకే ఆ దారుణానికి ఒడిగట్టాడు. అవును. అందుకే బెత్లెహేములో పుట్టిన 2 ఏళ్లలోపు మగపిల్లలందర్నీ చంపమని ఆజ్ఞాపించాడు. అతని దృష్టిలో అది తన రాజ్యాన్ని కాపాడుకోవటానికి తీసుకున్న ఒక రాజకీయపరమైన నిర్ణయం. అంటే పవిత్ర కుటుంబం ఎదుర్కొన్న ప్రమాదం నిజమైనది, చాలా తీవ్రమైనదే. చాలా చాలా తీవ్రమైనది. మీరు చెప్పింది వింటుంటే వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవటానికి ఎంత వేగంగా, ఎంత దూరంగా ప్రయాణం చేశారో అర్థమవుతోంది. ఇక్కడే నాకు ప్రశ్న తలెత్తోంది. అడగండి. ఇంత భయంకరమైన పరిస్థితిలో వాళ్ళు కేవలం ప్రాణభయంతో ముందుకు పరిగెడుతున్నారా? లేక ఈ ప్రయాణానికి వేరే అర్థముందా? ఎందుకంటే దైవదూత మాటలు చాలా నిర్దిష్టంగా ఉన్నాయి. మంచి ప్రశ్న. ఇక్కడే మనం భయంతో చేసే ప్రయాణానికి, ఉద్దేశ్యంతో చేసే ప్రయాణానికున్న తేడాను గమనించాలి. సరే. భయంతో ప్రయాణం చేసేవాళ్లకి ఎక్కడికి వెళ్తున్నామో, ఎంతకాలముంటామో తెలియదు. వాళ్ల లక్ష్యం ఒక్కటే, ప్రమాదం నుండి దూరంగా వెళ్ళిపోవడం. అంతే. కాని ఇక్కడ పరిస్థితి వేరు. వాళ్లకొక గమ్యం నిర్దేశించబడింది. అది ఈజిప్టు. ఎంతకాలం ఉండాలో కూడా ఒక సూచన ఉంది, నేను చెప్పే వరకు. అంటే ఒక భరోసా ఉంది. అదే. అంటే వాళ్ళు ఒంటరిగా లేరు, ఒకరు వారిని నడిపిస్తున్నారనే భరోసా వారికుంది. అంటే మీరు చెప్పేది వాళ్ళ ప్రయాణానికి ఒక గమ్యం, ఒక ఉద్దేశ్యం మరియు దైవిక మార్గదర్శకత్వం ఉన్నాయని. ఖచ్చితంగా. అలాంటప్పుడు దాన్ని కేవలం భయంతో చేసిన ప్రయాణం అని ఎలా అనగలం? ఇది వేరే రకమైన ప్రయాణంలా అనిపిస్తోంది. ఖచ్చితంగా. అందుకే దీన్ని ఒక దైవ నిర్దేశిత ప్రయాణంగా చూడాలి. ఇది హేరోదు చర్యకు ప్రతిచర్యగా జరిగింది మాత్రమే కాదు. ఓకే. ఒక పెద్ద ప్రణాళికలో ఇదొక ముఖ్యమైన భాగం. ఆ పెద్ద ప్రణాళిక ఏమిటనేది మనకు కథ చివరి భాగంలో స్పష్టంగా తెలుస్తుంది. అవును. కథ చివరికి వస్తే అసలు విషయం బయటపడుతుంది. అదే ప్రవచనం నెరవేరడం. అవును. ఆధారం చివర్లో ఉన్న వాక్యం మొత్తం దృశ్యాన్ని మార్చేస్తుంది. హేరోదు చనిపోయే వరకు అతను అక్కడే ఉన్నాడు. ఈజిప్టు నుండి నా కుమారుణ్ణి పిలిచి తిని అనే ప్రవక్త ద్వారా ప్రభువు చెప్పిన మాట నెరవేరడానికే ఇది జరిగింది. ఈ ఒక్క వాక్యం వినగానే ఇది సాధారణ సంఘటన కాదనిపిస్తుంది. నిజం. ఇది మొత్తం కథకు ఒక కొత్త కోణాన్ని ఇస్తుంది. అంటే ఈ ప్రయాణం కేవలం హేరోదు నుండి శిశువును కాపాడటానికి మాత్రమే జరగలేదు. అంతకంటే ముఖ్యంగా 100 సంవత్సరాల క్రితం చెప్పబడిన ఒక ప్రవచనాన్ని నెరవేర్చడానికి జరిగింది. హేరోదు యొక్క చెడు ఉద్దేశ్యం కూడా తెలియకుండానే ఒక దైవీక ప్రణాళిక నెరవేరడానికి ఒక కారణంగా మారింది. అయితే ఒక నిమిషం, ఆ ప్రవచనం ఈజిప్టు నుండి నా కుమారుణ్ణి పిలిచి తిని అనేది అసలు దాని నేపథ్యం ఏమిటి? ఒక సాధారణ శ్రోతకు ఈ ప్రవచనానికి, ఈ సంఘటనకు మధ్య ఉన్న సంబంధం వెంటనే అర్థం కాకపోవచ్చు కదా? అర్థం కాదు. దాన్ని కొంచెం విడమర్చి చెప్తారా? తప్పకుండా. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఈ ప్రవచనం పాత నిబంధనలోని హోషేయ గ్రంథం నుండి తీసుకోబడింది. ఓకే. అయితే అక్కడ ప్రవక్త ఈ మాట చెప్పినప్పుడు అది ఇశ్రాయేలు జనాంగం గురించి చెప్పబడింది. ఇశ్రాయేలు జనాంగం గురించా? అవును. చరిత్రలో దేవుడు ఇశ్రాయేలీలను బానిసత్వంలో ఉన్న ఈజిప్టు నుండి విడిపించి బయటకు తీసుకువచ్చాడు. దేవుడు ఇశ్రాయేలును తన కుమారుడుగా పిలుస్తాడు. కాబట్టి ఈజిప్టు నుండి నా కుమారుణ్ణి పిలిచి తిని అనే మాట వాస్తవానికి ఇశ్రాయేలు జనాంగం ఈజిప్టు నుండి బయటకు రావడాన్ని, అంటే ఎక్సోడస్ను సూచిస్తుందన్నమాట. ఓకే. అంటే ఆ ప్రవచనం వాస్తవానికి యేసు గురించి నేరుగా చెప్పబడలేదన్నమాట. మరి దాన్ని ఇక్కడెందుకు వర్తింపజేస్తున్నారు? ఇది ఆ ప్రవచనాన్ని సందర్భం నుండి బయటకు తీసి వాడటంలాగా అనిపించడం లేదా? ఇది అద్భుతమైన ప్రశ్న. పైకి చూస్తే అలాగే అనిపిస్తుంది. కానీ ఇక్కడొక లోతైన ఆధ్యాత్మిక సంబంధం ఉంది. అదేమిటి? మత్తయి సువార్త రచయిత ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, యేసు కేవలం ఒక వ్యక్తి కాదు, ఆయన ఇజ్రాయేలు కథకు ప్రతిరూపం. ఓ. ఇజ్రాయేలు చరిత్రలో ఏది జరిగిందో అది ఇప్పుడు యేసు జీవితంలో సంపూర్ణంగా ఒక ఉన్నత స్థాయిలో నెరవేరుతోంది. వావ్. ఇజ్రాయేలు అనే కుమారుడు ఈజిప్టుకు వెళ్లి తిరిగి వచ్చినట్లే ఇప్పుడు దేవుని నిజమైన కుమారుడైన యేసు కూడా ఈజిప్టుకు వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఆయన తన జీవితంలో ఇజ్రాయేలు కథను పునరావృతం చేస్తూ దాన్ని పరిపూర్ణం చేస్తున్నాడు. అంటే
ఆ కాలంలోని యూద శ్రోతలకు ఇది వినగానే వెంటనే ఒక కనెక్షన్ ఏర్పడేదన్నమాట. వెంటనే తమ జాతి చరిత్రలో జరిగిన అతిపెద్ద సంఘటన, ఈజిప్టు నుండి విమోచన, ఇప్పుడు ఈ శిశువు జీవితంలో మళ్లీ జరగబోతోందని వాళ్లు గ్రహించేవారు. అవును, అది వారికి గూస్బంప్స్ తెప్పించే విషయం. ఖచ్చితంగా. ఇది ఈ సంఘటనకు కేవలం వ్యక్తిగత భద్రత అనే స్థాయి నుండి తీసి ఒక చారిత్రక, జాతీయ, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇస్తుంది. అందుకే ఇది కేవలం భయంతో చేసిన ప్రయాణం కాదు, ఉద్దేశంతో చేసిన ప్రయాణం. ఒక ఉద్దేశ్యంతో, ఒక ప్రవచనాన్ని నెరవేర్చడానికి చేసిన ప్రయాణం. కాబట్టి మనం ఈరోజు చూసిందేమిటంటే, ఒక కలలో వచ్చిన హెచ్చరికతో మొదలై, ఒక క్రూరమైన రాజు నుండి ప్రాణభయంతో రాత్రికి రాత్రే మొదలైన ఒక ప్రయాణం పైకి చూస్తే ఒక కుటుంబం యొక్క నిస్సహాయ స్థితిలా కనిపిస్తుంది. కాని మనం లోతుగా పరిశీలిస్తే దాని వెనుక యోసేపు యొక్క అచంచలమైన విశ్వాసం, దైవిక మార్గదర్శకత్వం మరియు అన్నింటికంటే ముఖ్యంగా 100 నాటి ప్రవచనం యొక్క అద్భుతమైన నెరవేర్పు ఉన్నాయి. సరిగ్గా. ఈ సంఘటనను కేవలం ఒక ప్రమాదం నుండి తప్పించుకోవడంగా కాకుండా ఒక ఉద్దేశ్యపూర్వక ప్రయాణంగా చూడటం ద్వారా దానిలోని అసలైన అర్థాన్ని మనం గ్రహించగలం. అవును, ఇది విధేయత, నమ్మకం మరియు చరిత్రలో దైవిక ప్రణాళిక ఎంత అనూహ్యంగా పనిచేస్తుందో చూపే ఒక శక్తివంతమైన ఉదాహరణ. మానవుల చెడు ఉద్దేశ్యాలను కూడా దేవుడు తన మంచి ప్రణాళికను నెరవేర్చడానికి ఎలా వాడుకుంటాడో ఇది చూపిస్తుంది. ఈ విశ్లేషణ మనల్ని ఒక ఆలోచనతో వదిలివేస్తుంది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు కష్టమైన ప్రయాణాలు ఎదురవుతాయి. కొన్ని పరిస్థితుల నుండి మనం దూరంగా వెళ్ళిపోవాలననుకుంటాం. నిజమే. అలాంటి ప్రయాణాలను మనం కేవలం తప్పించుకునే ప్రయత్నాలుగా చూస్తాం. కాని బహుశా అవి కూడా తెలియకుండానే ఒక పెద్ద ఉద్దేశ్యాన్ని నెరవేర్చే మార్గంలో ముఖ్యమైన అడుగులేమో. ఆసక్తికరమైన ఆలోచన. ఒక ప్రయాణం కేవలం భయంతో కూడుకున్నది కాదని, దానికొక ఉన్నతమైన ప్రయోజనం ఉందని మనం ఎలా గుర్తించాలి?